ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్ పెంచి పోషించి వందల మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నడి రోడ్డుపై చంద్రయ్యను గొంతు కోసి చంపారని దేశమంతా ఇది చూసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ 27న శాసనసభలో బిల్లును ఆమోదించి మండలికి పంపించామని, అక్కడ బిల్లును చర్చకు తీసుకోలేదన్నారు. 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లును శాసనసభలో పెట్టాల్సి వచ్చిందని వివరించారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి ప్రజల కోసం ఆయన పోరాడారన్నారు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయని, అందుకే బిల్లు పెట్టినట్టు సభకు వివరించారు. అనంతరం ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. Relation of appointments to public service and rationalization of staff pattern and pay structure, Second Amendment Bill 2025 అధ్యక్ష ఇది శాసన సభ సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది. అధ్యక్ష శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది. అధ్యక్ష దాని తర్వాత 100 రోజులు పూర్తయినా గనక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది. అధ్యక్ష ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ. అధ్యక్ష నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది. అధ్యక్ష అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని. అధ్యక్ష గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది. అధ్యక్ష అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు. అధ్యక్ష ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు. అధ్యక్ష 2004 తర్వాత అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది. అధ్యక్ష ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది. అధ్యక్ష ఇక్కడ పెద్దలు చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి